దీపావళి హడావుడి అయిపోయింది. ఇప్పుడు ఆ పండగతో చేసిన మార్కెట్ సమీక్ష జరుగుతోంది. అసలు ఈ ఫెస్టివ్ సీజన్ లో వినియోగదారుల కొనుగోళ్లు కొత్త రికార్డులు సృష్టించాయి. దీపావళి సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు సేల్స్ ఆఫర్లతో ఆకట్టుకున్నాయి. 42% మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 50,000కు పైగా ఖర్చు చేయగా 22% మంది 50,000 నుంచి 1,00,000 వరకు కొనుగోలు చేసినట్లు పైసా బజార్ సర్వేలో వెల్లడైంది. ఈ కొనుగోళ్లలో క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కీలక భూమిక పోషించాయి. ఈ సర్వేలో 2,300 మంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లను విశ్లేషించారు. వారిలో 91% మంది క్రెడిట్ కార్డ్ ఆఫర్లకు అనుగుణంగా తమ షాపింగ్ చేయగా 10% కంటే తక్కువ మంది మాత్రమే ఎటువంటి డిస్కౌంట్లు లేకుండా షాపింగ్ చేసినట్లు వెల్లడించారు. 13% మంది తమ క్రెడిట్ కార్డులతో 10,000 లోపు షాపింగ్ చేయగా 21% మంది 10 నుంచి 25,000 మధ్య కొనుగోళ్లు జరిపారు. 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్య 24%, 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మధ్య 22% మంది, 1,00,000 రూపాయలకు మించి 20% మంది తమ క్రెడిట్ కార్డులతో ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ దీపావళి సీజన్లో హోమ్ అప్లయన్సెస్ 25%, మొబైల్ మరియు యాక్సెసరీస్ 23%, దుస్తులపై 22% ఎక్కువగా ఖర్చు చేశారు. ఫర్నిచర్ మరియు హోమ్ డెకార్ 18%, బంగారు ఆభరణాలు 12% తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాల ప్రకారం వినియోగదారుల కొనుగోలు ధోరణి మరింత ప్రీమియం, లైఫ్ స్టైల్ ఆధారితంగా మారుతోందని పైసా బజార్ వెల్లడించింది.